నువ్వు ఉన్న వాటితో సర్దుకుంటున్నావా లేదా? అయితే ఈ కథ నీకోసమే. కాకి నేర్పిన జీవిత సత్యం. నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఎప్పుడూ వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. ఒక కాకికి అది ఎప్పుడు నల్లగా ఉంటుందని, దానిని చూస్తే అందరూ చెదిరించుకుంటున్నారు అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు కాకి ఈ విషయం గురించి బాధపడుతూ ఏడుస్తుంది. అదే చెట్టు కింద ఒక ముని జపిస్తున్నాడు. కాకి కన్నీటి చుక్క ముని వేలిపై పడింది. వెంటనే ఆ ముని మేల్కొని పైకి చూడగానే కాకి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఆ కాకి కిందకి రమ్మని దాని బాధ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ముని. అప్పుడు ఆ కాకి విలపిస్తూ, ఈ ప్రపంచంలో అందరూ చేదరించుకునే పక్షిని నేనంటే ఎవరికీ నచ్చదు అని చెప్పింది బాధతో. అప్పుడు ముని కాకితో తన బాధ పోగొట్టడానికి ఈ విధంగా వివరించసాగాడు. నువ్వు ఎప్పుడైనా హంసను చూసావా? అది పాలలాగా తెల్లగా ఉంటుంది, ముట్టుకుంటే మాసిపోతుంది. కానీ దాని దృష్టిలో తెలుపు అందమైన రంగు కాదు. అది చిలుకలాగా ఆకర్షణీయమైన రంగులతో ఉండాలని అనుకుంటుంది. కానీ చిలుక అది ఆకర్షణీయంగా రంగులతో ఉంటే దానిని ఎవరో ఒకరు పట్టుకొని పంజరంలో పెడతారని, ఎప్పుడు స్వేచ్ఛ లేకుండా భయపడుతూ బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటుంది. చిలుక దృష్టిలో నెమలి అత్యంత ఆకర్షణీయమైన మరియు అందమైన పక్షి. అప్పుడు ముని కాకితో, నెమలి ఏమనుకుంటుందో తెలుసా నీకు అని అన్నాడు. నెమలి ఎవరికంటైనా పడితే దానిని బంధించి జంతు ప్రదర్శనశాలలో ఉంచుతారు. నెమలి బ్రతికి ఉండగానే దాని ఈకలు పీకి ఎన్నో ఆకర్షణీయమైన అలంకార వస్తువులు తయారు చేస్తారు. బ్రతికి ఉండగానే ఈకలు పీకుతుంటే అది ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసా నీకు అని అడిగాడు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ముని కాకితో, నువ్వు ఎవరిలాగా మారాలి అనుకుంటున్నావు చెప్పు అన్నాడు. అప్పుడు కాకి కొంచెం సేపు ఆలోచనలో పడింది. అప్పుడు కాకి మునితో, నేను నాలాగే ఉంటే మంచిది. నన్ను ఎవరు పంజరంలో బంధించరు, నా ఈకలు ఎవరు పీకరు, నేను స్వేచ్ఛగా అంతా తిరగవచ్చు అని చెప్పి సంతోషంగా ఎగిరిపోయింది. కాబట్టి మనం ఈ కథ మన జీవితానికి అన్వయిస్తే, మనం లేని దానికోసం ఎంపర్లాడకుండా ఉన్నదానితో సర్దుకుంటాము. మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మనం ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదు. అది లేదు ఇది లేదు అని బాధపడకూడదు. ఇఫ్ యూ లైక్ ద స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.